ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశికి చెందిన జాతకులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, అనేక రకాలుగా కష్టాలు ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని మనందరికీ తెలుసు. అయితే మరి ఈ కుంభరాశిలోనే 3 నక్షత్రాలు ఉన్నాయి. అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాపాదాల నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే అయి ఉంటారు. మరి ధనిష్ఠా నక్షత్ర జాతకులకి ఈ జనవరి నెలలో కుంభరాశికి చెందిన ధనిష్ఠా నక్షత్ర జాతకులకి జనవరి నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ నక్షత్ర జాతకులకి ఈ నెలలో ప్రథమార్థంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు అన్ని రకాలుగా కూడా మంచి లాభాలను పొందుతారు. మంచి మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు వ్యాపారాలు చేస్తుంటుంటే ఆ వ్యాపారాల్లో మీకు అమోఘమైన లాభాలు వస్తాయి. మీరు పెట్టిన పెట్టుబడికి అద్భుతమైన లాభాలు వస్తాయి. అలాగే మీ వ్యాపారం బ్రహ్మాండంగా దిగ్విజయంగా నడుస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు ఉద్యోగాల్లో ఉంటే ఆ ఉద్యోగస్తులకి అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగాల్లో మీకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. అలాగే ఉద్యోగాల్లో మీకు మీ తోటి ఉద్యోగులతో మీకు మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. అలాగే పై అధికారులతో కూడా మీకు మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. మీ ప్రతిభా పాఠవాలని పై అధికారులు గుర్తించి మీకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ ప్రతిభ 10 మంది గుర్తించి మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ నక్షత్ర జాతకులకి ఈ జనవరి నెలలో ప్రథమార్థంలో ఖచ్చితంగా కూడా వాళ్ళు నూతన వస్త్రాలు కొనుగోలు చేసుకోవడానికి, నూతన వస్త్రాలు సేకరించుకోవడానికి, మీకు నచ్చిన వస్తువులను మీరు సేకరించుకోవడానికి అలాగే చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన ఈ నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా కూడా ఒక నూతన స్త్రీ తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం స్నేహంగా మారుతుంది. ఆ స్నేహం కాస్త ఇద్దరికి కూడా మంచి రిలేషన్షిప్స్ని ఏర్పాటు చేస్తుంది. దాంతో మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ నక్షత్ర జాతకులు మంచి మీ ఫ్రెండ్స్తో కానీ, బంధువులతో కానీ విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనటం, శుభకార్యాలలో పాల్గొనటం, దాంతో మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండటం కూడా జరుగుతుంది. భోజన సౌఖ్యాన్ని, నిద్రా సౌఖ్యాన్ని కూడా మీరు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు ఒక శుభవార్త కూడా మీరు వినడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్న ఒక శుభవార్త మీకు చేరుతుంది. దానివల్ల మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. అలాగే శుభకార్యాలలో కూడా మీరు హ్యాపీగా పాల్గొంటారు, సంతోషంగా పాల్గొంటారు. దానివల్ల దానికి సంబంధించిన మంచి చాలా వరకు కూడా చాలా ఆనందాన్ని పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలు కూడా మీకు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రయాణాల్లో మీకు లాభాలు చేకూరుతాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొని చాలా వరకు హ్యాపీగా, సంతోషంగా ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ద్వితీయార్థం కూడా ఈ ధనిష్ఠా నక్షత్ర జాతకులకి 3-4 పాదాల వాళ్ళకి చాలా ఇంకా అత్యద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మీ స్టేటస్ పెరుగుతుంది, మీ రెప్యుటేషన్ పెరుగుతుంది, మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడుతుంది. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్టేటస్ ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు వాళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది. మంచి ఆదాయం బాగా పెరుగుతుంది. ప్రమోషన్లు వస్తాయి, ఇంక్రిమెంట్లు వస్తాయనే విషయాన్ని గమనించాలి. మీరు చేస్తున్న వృత్తికి తగిన గుర్తింపు, గౌరవం, మర్యాదలు దక్కుతాయన్న విషయాన్ని గమనించే అవకాశం ఉంటుంది. అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేయటం వల్ల మీరు మీ ప్రతిభా పాఠవాళ్ళందరికీ కూడా తెలుస్తాయి. దానివల్ల ఏంటంటే మీరు చాలా మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారనే విషయాన్ని గమనించాలి.
అలాగే ఈ ఈ ద్వితీయార్థంలో ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకి ఆధ్యాత్మిక ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది. ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి మీరు దేవతా దర్శనాలు చేసుకుంటారు, దైవ దర్శనాలు చేసుకుంటారు, అలాగే తీర్థయాత్రలకు వెళ్తారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు అన్న విషయాన్ని గమనించాలి. అలాగే పెద్ద పెద్ద వాళ్ళతో కూడా పరిచయాలు ఏర్పడతాయి, గొప్ప వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ గొప్ప వాళ్ళతో పరిచయాలు ఏర్పడి అది ఖచ్చితంగా కూడా మీకు వాళ్ళకి మధ్య మంచి సత్సంబంధాలను కలుగజేసి మీ యొక్క భవిష్యత్తుకి ఆ పరిచయాలు అనేది ఉపయోగపడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకి 3-4 పాదాల వాళ్ళకి ఈ జనవరి నెలంతా కూడా అత్యద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ప్రథమార్థమే అంటే ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు 3-4 పాదాల వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ నక్షత్ర జాతకుల్లో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు కూడా అమోఘంగా యోగిస్తుంది. విద్యార్థులు కనుక వాళ్ళు కష్టపడి కనుక చదివితే వాళ్ళకి బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి, అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి, మంచి ర్యాంకులు సాధిస్తారు, మంచి మంచి కాలేజీల్లో సీట్లు సంపాదిస్తారు. అలాగే వాళ్ళు ప్రతిభా పాఠవ పురస్కారాలను కూడా వాళ్ళు అందుకుంటారన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న యువతకి ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి, కొత్త ఉద్యోగాలు వస్తాయి. మీరు ఎఫర్ట్ని కనుక పెడితే కనుక ఖచ్చితంగా మంచి ఉద్యోగాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఉద్యోగాలు ఉండి ఇంకో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా కొత్త ఉద్యోగాలు వస్తాయి. అదనపు బాధ్యతలు కూడా వీళ్ళకి పెద్ద పెద్ద బాధ్యతలతో వీళ్ళకి ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడుతుంది, మంచి రిలేషన్స్ ఏర్పడతాయి. మీ ఆరోగ్య విషయంలో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఆరోగ్యం విషయంలో కూడా మీరు అనారోగ్యంలో ఉన్నప్పటికీ కూడా అనారోగ్య సమస్యలు చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా అనారోగ్య సమస్య నుంచి మీరు కోలుకుంటారు. అనారోగ్య సమస్యల నుంచి కోలుకుని ఖచ్చితంగా మంచి స్వస్థత పొందుతారన్న విషయాన్ని గమనించాలి. ఆరోగ్యం చేకూరుతుంది, ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. ఆదాయం కూడా బాగా పెరగడం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకి జనవరి నెల అంతా కూడా బ్రహ్మాండంగా యోగిస్తుంది. వాళ్ళు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. పట్టిందల్లా వాళ్ళు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు, టార్గెట్స్ని రీచ్ అవుతారు, అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. అనుకున్న విధంగా వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని మంచి ఫలితాలను పొందుతారు, మంచి విజయాన్ని సాధిస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ నక్షత్ర జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ నెలంతా కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి. అలాగే సూర్య అష్టకాన్ని మీరు చదువుకోండి, సూర్య నమస్కారాలు చేయండి, ఆదిత్య ఉదయాన్ని పఠించండి. దానివల్ల కూడా మీకు చాలా వరకు అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పుడు నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా మీ గోచర ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతర ఫలితాలు, ఇక్కడ ఈ గోచర ఫలితాలు 2 ఫలితాలను బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయటం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.